హన్నా గురించి మనం ఒక మాటలో మనం తెలుసుకోవాలి అంటే ఆమె ఎలాంటిదని మనం తెలుసుకోవాలి అంటే మృదు స్వభావం కలిగిన వ్యక్తి అంట. ఏ స్వభావం అంటే మృదు స్వభావం. అలాగని సాధుశీలి, గుణవతి అయిన భార్య అంట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, కానీ ఎల్కానా గారికి గుణవతి అయిన భార్య దొరికింది. దేవుడు ఎల్లప్పుడూ కృప చూపించే భార్య దొరికింది. ఆయన కూడా ఎక్కువగా ఎవరి మీద ప్రేమ చూపించేవాడు అని అంటే హన్నా గారినే ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ ఎంతైనా సరే ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఒక భార్యను ప్రేమించేటప్పుడు ఇంకో భార్యను ప్రేమించకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది, ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని ఆలోచన వస్తుంది. అలాగని హన్నా గారి జీవితాలలో కూడా జరిగాయి. హన్నా గారి జీవితంలో కూడా అలాగనే జరిగింది. ఏం జరిగింది అని అంటే పెనిన్నా హన్నా మీద అసూయ పడిందంట.